అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఏపీని ఎడ్యుకేషన్ హబ్గా మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందుకోసమే ఎస్ఆర్ఎం అలాగే రిలయన్స్ ఆధ్వర్యంలో ఏఐ యూనివర్సిటీని లాంచ్ చేయబోతున్నారు. సో రానున్న రోజుల్లో మొత్తం ఏఐ టెక్నాలజీ మీదే ఆధారపడింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా ఏపీలో ఏఐ యూనివర్సిటీని లాంచ్ చేయబోతున్నారు. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అలాగే సీనియర్ జర్నలిస్టు జగదేవ్ గారు ఉన్నారు. సో సార్ నాటికి బయట విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి మార్పులు చేర్పుల గురించి కానీ ఆయన లాంచ్ చేస్తున్నటువంటి కొత్త టెక్నాలజీ కానీ లేకపోతే సంస్థల గురించి మాట్లాడుకుంటే ముందుగా ఎస్ఆర్ఎం అలాగే రిలయన్స్ వారి ఆధ్వర్యంలో ఏ యూనివర్సిటీ రాబోతుందని ఒక అంశం అయితే మనకు తెర మీద కనిపిస్తుంది. సో మరి ఇది ఎలా ఉండబోతుంది అండ్ దీని ఇంపాక్ట్ రానున్న రోజుల్లో ఏపీలో ఏ విధంగా ఉండబోతుంది? అసలు చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలపింగ్కి విజన్కి ఒక మారుపేరుగా చెప్పుకుంటారు. సో ఆయన గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అయిందో లేదో అప్పుడే అభివృద్ధి పరంగా కానీ మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదంటే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పరంగా కానీ పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే చాలామంది గవర్నమెంట్ రాగానే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో వీటన్నిటి మీద కేసులు ఇష్యూస్ ఉంటాయేమో అనుకున్నారు. బట్ ప్రజల దృష్టిని దాని మీదకి అసలు మరల్చే ప్రయత్నం చేయట్లేదు. కార్యకర్తలకు కూడా మీరు సమయం పాటించండి, మీరు కవ్వింపు చెల్లిపోవద్దని చెప్తూనే మన మీద ఇంత బాధ్యత పెట్టారంటే రాష్ట్రాన్ని సెట్ చేయాలి, 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మరలా పరుగులు పెట్టించాలి, అన్ని రాష్ట్రాలతో సమానంగా ముందుకెళ్లేలా చూడాలి. ఇప్పుడు రాజధాని కూడా లేదు. రాజధానితో పాటు ఉపాధి అవకాశాలు బతక నేర్పించడం కావాలి. పథకాలతో మనుషులు సోమరిపోతుల్లా కాకుండా మనిషి తాను కాలు మీద నిలబడే ప్రయత్నం చేసేలాగా తయారు చేయాలి కదా. సో ఇప్పుడు ఆయన వచ్చిన 15 రోజులకే హెచ్పిసిఎల్ రిఫైనరీకి సంబంధించిన మచిలీపట్నంలో వచ్చి రావడం కానీ, లేదా పాత బిస్కెట్ కంపెనీ ఏదో పార్లే వాళ్ళది వెళ్ళిపోయింది మళ్ళీ దానికి రావడం కానీ, లేదా ఇప్పుడు గల్లా జయదేవ్ గారు కూడా మరలా డెసిషన్ మార్చుకొని అమర్రాజా బ్యాటరీస్ మళ్ళీ అక్కడ పెట్టే ఉద్దేశం కానీ, ఇట్లా యూట్యూబ్ వాళ్ళతో కూడా మాట్లాడి యూట్యూబ్ ఒక అకాడమీ ఒక సర్టిఫికేషన్ కోర్సులా పెట్టి దాని మీద రీసెర్చ్ లాగా ఒక అనాలిసిస్ వింగ్ని స్టార్ట్ చేయడం కానీ, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ప్రతి వారం కూడా ఒక కొత్తది వింటున్నాం. ఇవాళ ఇప్పుడు లేటెస్ట్గా వినేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో, అంటే ఇంకా ప్లేస్ అది డిసైడ్ అవ్వలేదు, గవర్నమెంట్ ప్లేస్ చూపించాలి, దానికి సంబంధించిన కొన్ని 100 ఎకరాలని. సో అది రిలయన్స్ వాళ్ళు అలాగే ఒక యూనివర్సిటీ, అంటే రిలయన్స్ అనేది ఖచ్చితంగా పెట్టుబడి పెట్టే విధంగా, ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళ ఉపయోగాలను మళ్ళీ అదే సంస్థ ఉపయోగించుకునేలాగా ఒకటి. రెండవది ఎడ్యుకేషన్కి సంబంధించింది ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏవేవి ఉండాలి ఏవేవి ఉండకూడదు, ఎలా దాన్ని రూపుదిద్దుకోవాలి అనే దీని మీద ఒక్కసారిగా ఆలోచిస్తే తమిళనాడులో ఉండే కట్టకుత్తూరం ఏదో కట్టంకుత్తూరు అనేది ఊరు ఉంది. అక్కడ చెన్నైకి ఒక 30-40 కిలోమీటర్ డిస్టెన్స్, అవుట్ కట్స్ ఆల్మోస్ట్. అక్కడ ఉండే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అంటే ఇది ఆల్రెడీ 1980s నుంచి కూడా ఉంది. అప్పటి నుంచి ఉన్న ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, వాళ్ళు బాగా రామస్వామి మెమోరియల్కి సంబంధించిన ఆయన్ని ఆ యూనివర్సిటీని దీనికి టైఅప్ చేసి, ఎందుకంటే ఆ యూనివర్సిటీలో మెడిసిన్ ఇంజనీరింగే కాకుండా హ్యుమానిటీకి సంబంధించిన రీసెర్చ్ వింగ్ ఒకటి ఉంది. అలాగే ఫ్యాక్టరీసు కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించిన మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్సులు కూడా బాగా ఉన్నాయి. అఫ్కోర్స్ ఖరీదుతో కూడిన బాగా ఖరీదైన చదువులే, కానీ వాళ్ళ యొక్క సర్టిఫికేషన్ ఏదైతే ఉందో అది వాల్యుబుల్. యూజీసీ కూడా వాళ్ళకి మంచి సర్టిఫికేట్ ఇచ్చింది. మీ యూనివర్సల్ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో ఆ యూనివర్సల్ గ్రాంట్స్ కమిషన్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఏ గ్రేడ్ యూనివర్సిటీగా డిక్లేర్ చేయడం జరిగిందంట. సో అటువంటి యూనివర్సిటీతో ఇక్కడ రిలయన్స్తో టైఅప్ అయితే ఆ యొక్క సరైన మార్గం చూపించాలి. గవర్నమెంట్ చేసే పని ఏంటంటే సింగిల్ పేజ్ డాక్యుమెంట్ లేదా తక్కువ డాక్యుమెంట్స్తో ఒక ల్యాండ్ అలొకేట్ చేస్తే అప్పుడు అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఉన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అంతా ఏఐ మీద నడవబోతుంది, ఏఐతోనే పూర్తిగా పని ఉంటుంది. ఒక 100 మంది చేసే పని కూడా ఒక్కరే ఏఐతో చేసివచ్చు అనే ఏదైతే ప్రచారం జరుగుతుంది ఇప్పుడు, దానికి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇంజనీరింగ్ కోర్సులో కూడా కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏఐఎంఎల్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఓన్లీ ఏఐ అనే కోర్సు ఉంది. అలాగే ఏఐఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ అదే మెషిన్ టూల్స్, దాన్ని కూడా జత చేసి ఇంకొంచెం అడ్వాన్స్గా కూడా కోర్సు స్టార్ట్ చేశారు ఇప్పటికే బీటెక్ కానీ బీఈలో కానీ.
సో అట్లాంటి వాళ్ళని ఇక్కడ ఉపయోగించుకునేలాగా లేదా దానికి అడ్వాన్స్గా ఉండే కోర్సుల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఆ యూనివర్సిటీలో నిష్ణాతులుగా తయారు చేస్తే దానికి సంబంధించిన ఫ్యాక్టరీ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేలాగా, అంటే ఎంత ముందు చూపో చూడండి. అంటే ఇప్పుడు ఈరోజు విత్తనం నాటామంటే అరే విత్తనం నాటాం, వరి వేస్తున్నాం, వరి నాట్లు వేస్తున్నాం అంటే ఖచ్చితంగా ట్రాక్టర్ అవసరం, తర్వాత దానికి ఆడించడానికి మిల్లులు అవసరం, అవన్నీ వరిలు నాటడానికి కానీ కోతలకు కానీ అన్నిటికి సంబంధించిన లేబర్ అవసరం, మళ్ళీ దాన్ని క్లీన్ చేసి రిఫైన్ చేసే బాయిలర్లో లేదంటే పెద్ద పెద్ద క్లీన్ చే పాలిష్ చేసే మిషన్లు ఇవన్నీ అవసరం. సో ఆయన ఏం చేస్తున్నాడు, ముందు ఆ విత్తనం నాటడంతో పాటు ఒరే ధాన్యం సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటా అనే ప్రయత్నంలా చేస్తున్నాడు ఆయన. సో ఇప్పుడు ఆల్రెడీ అందరూ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఆల్రెడీ ఈ సంవత్సరం నుంచి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, మెషిన్ టూల్ సంబంధించి కోర్సు స్టార్ట్ అయ్యాయో రీసెంట్గా ఆ 2 years నుంచి 1 year నుంచి, సో వాళ్ళు రిలీవ్ అయ్యేసరికి ఇది ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్ లాగా తయారయ్యి వాళ్ళకి ఇంకాస్త ఉపాధి అవకాశాలు పెరగడం. ఇప్పుడు ఎట్లాంటివి స్టార్ట్ అయ్యాయి అనుకోండి, యూనివర్సిటీలో పనిచేసే ఉద్యోగులు అవసరం, దానికి సంబంధించి వాళ్ళు ఉండడానికి ఇల్లు అవసరం, వాళ్ళు వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ అవసరం. అంటే ప్రత్యక్షంగా ఒక 1000 మంది బతికితే ఆ యూనివర్సిటీలో పరోక్షంగా ఒక 5000 మంది బతుకుతారుగా. అక్కడ యూనివర్సిటీ వచ్చింది, దానికి సంబంధించిన బయట ఒక హోటల్, ఒక ఫుడ్ కోర్ట్స్, టీ షాపు, దానికి హౌస్ కీపింగ్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు, లేబర్, ఇంతమందికి పరోక్షంగా ఎంత ఉపాధి కలుగుతుందండి, ఎంప్లాయ్మెంట్. ఎగ్జాక్ట్లీ. సో అట్లా కావడం, సో అలా రావడం వల్ల దాని పక్క భూమి రేటు కూడా పెరుగుతుందిగా. అక్కడ రెంట్కు ఉండేవాళ్ళు ఆ రెంట్లు కూడా పెరుగుతాయిగా. ఇట్లా అంటే ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ఎడ్యుకేషన్ హబ్ కానీ ఒక కంపెనీ కానీ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యిందంటే స్థానికంగా ఉండేవాళ్ళు ఫస్ట్ బలపడతాడు. అండ్ మోర్ ఓవర్ వాడితో పాటు మరో 10 మందిని బతికిస్తారు కూడా. సో ఎంత దూరదృష్టి చూడండి. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు దీనికి ఎక్కడెక్కడో విదేశాల నుంచి కూడా మనం ఇక్కడికి వస్తారు. అరే ఫలానా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఉంది, సూపర్గా ఉంది, పైగా రిలయన్స్ వాడు ఏన్ని కూడా సింపుల్గా ఎంత అవుతుంది దానికి బాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న వాళ్ళ అబ్బాయి పెళ్ళే, ఏది అంత సింపుల్గా తీసుకోవడం. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా జంతువులు అంతరించిపోతున్నాయని ఆయన ఒక ఏదో దాని పేరు గుర్తురావట్లేదు, రాజస్థాన్లో ఒక 1000 ఎకరాల్లో తీసుకొని, అక్కడే కదా ఆయన పెళ్లి కూడా జరిగింది అనంత్ అంబానీ గారు, ఆయన తీసుకొని దానికోసం మూగజీవాలకు అవసరమైన ట్రీట్మెంటు అన్నీ కూడా చేస్తున్నాడంట. అట్లా అన్ని ప్రికాషన్స్ తీసుకునే సంస్థతో పాటు ఇక్కడ నెంబర్ 1గా ఉన్న ఒక SRM యూనివర్సిటీతో టైఅప్ అవడం వల్ల మరి కాస్త ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రైవేటు పబ్లిక్, గవర్నమెంటు ప్రైవేటు పబ్లిక్ 3 PPP ఏదో అంటారు దాన్ని, ఈ 3 సయోధ్యతో ఏర్పడడం వల్ల ఆ సంస్థ కూడా సజావుగా సాగుతుంది అనే ఉద్దేశంతో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీనికి అంకురార్పణ చేశారు. ఖచ్చితంగా మ్యాక్సిమం 6 months to 1 year లోప దీన్ని ఫలాలు కూడా మనం చూస్తాం, ఎస్టాబ్లిష్ కూడా అవుతుంది. ముందు సార్ ఏముంది, బిల్డింగ్స్ లేపేస్తారు 3 monthsలో, కాంపౌండ్ వాల్ ఒక్కొక్కటిగా డిపార్ట్మెంట్ వైజ్గా అప్పుడు బిల్డింగ్ లేపుతారు, ముందు ఒక్కొక్కటిగా సెట్ అవుతుంది. సో అది చూస్తాం కూడా మనం రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.